చెప్పండి సౌజన్య గారు, ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ స్వరూపం ఎలా ఉంది? ఇప్పటికే చాలామంది కూడా అసంతృప్తివాదులు సీట్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ఆ పార్టీ నాయకత్వాన్ని కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా పిఠాపురంలో పోటీ చేస్తున్నానని చెప్పగానే అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా బొగ్గుమనడం, రాజీనామాలకు వెళ్ళడం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నట్టుగా కూడా అక్కడ ఉన్న స్థానిక నాయకుడు వర్మ గారు ప్రకటించిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలన్నీ కూడా? ఇప్పుడు ఏదైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు పోటీ చేసే చివరి వరకు కూడా పోటీ చేస్తాం మేమే అభ్యర్థులు అనుకున్న వాళ్ళకి సీట్లు రాకపోవటం, నిరాశ చెందడం అనేది కొంచెం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో, ఒక దృఢ నిశ్చయంతో ఒక సైకో పాలనని అంతమొందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న రోజే చాలామంది అనుకుని ఉంటారు మనకు వస్తుందా రాదా అని చెప్పని. కానీ ఈ కూటమిలో చివరిదాకా వచ్చిన వాళ్ళు కొంచెం వాళ్ళకి సీట్లు రాకుండా పక్కకి వెళ్ళిపోయి అందులో 24 నుంచి 21కి రావటం అనేది కొంచెం బాధాకరమే. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే హార్డ్ వర్క్ చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది. మనం 21 పోటీ చేసామంటే ఖచ్చితంగా 21 గెలిచే అభ్యర్థులు మాత్రమే ఆయన బరిలోకి దింపుతున్నారు. ఎందుకంటే ఒక 40-50 తీసుకొని ఒక 20 గెలిచి మళ్ళీ మీకు 50 ఇచ్చినా కూడా మీరు 20 గెలిచారని మళ్ళీ మాటలు పడి, అంటే లాస్ట్ టైం ఏదైతే ఒక సీట్లో కూడా ఒక సీట్ గెలిచినా అది వెళ్ళిపోవడం, పవన్ కళ్యాణ్ గారు సైతం ఓడిపోవడం, ఈ మాటలన్నీ పడి ఇప్పుడు ఏది ఆలోచించట్లే పవన్ కళ్యాణ్ గారు. కేవలం 100% స్ట్రైకింగ్ రేట్ మాత్రమే ఆలోచిస్తున్నారు. సో అందుకు తగ్గట్టుగానే ఆయన చేసే కార్యాచరణ ఏదైతే ఉందో, నిర్ణయం ఏదైతే ఉందో ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కూడా స్వాగతిస్తున్నారు. అక్కడక్కడ అసంతృప్తి అనేది మాట వాస్తవం, కానీ అది ఒక 2-3 రోజుల్లో కూడా అది సెటిల్ అయిపోద్ది. ఎందుకంటే మాకే వస్తుందని చెప్పి చాలా ధీమాతో ఉండి కొంచెం ప్రచారం చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు 1-2 రోజులు సెట్ అవ్వడం టైం పట్టింది. తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వర్క్లోకి వచ్చేస్తారు. అలానే పిఠాపురం విషయం చూసుకుంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రకటించిన వెంటనే అక్కడ ఉవ్వెత్తున అసమ్మతి శాఖ వచ్చిందని చెప్పి అంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది నిర్ణయించుకుంటే దానికి ఖచ్చితంగా కూటమి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూటమికి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిపించి మాట్లాడుకోవటం లేకపోతే ఇంకోటి చేస్తారు. కాకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే చాలా వరకు అందరూ ఆహ్వానిస్తారు తప్పితే ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయంటే ఏమో ఇది వైసీపీ ట్రాప్ ఏమో అని చెప్పని మేమైతే భావిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నిజంగా వర్మ గారు ఆ మాట అంటే మాత్రం ఆయన రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ముందడిగేసి కూటమిని బలపరిచి బీజేపీని కూడా కలుపుకోవడానికి ఆయన ఎన్ని తిప్పలు పడ్డారో, తెలుగుదేశాన్ని ఈ కూటమిని అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయన ఎంత ఇబ్బంది పడినప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్నారో అదంతా పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తే మేము ఓడిస్తాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అసలు రాజకీయ అవగాహన లేదు. అలానే భవిష్యత్తులో ఇంకా రాజకీయాలు ఉండాలన్న ఆలోచన లేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారుగా మేము భావిస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం నుంచే రామ్ గోపాల్ వర్మ కూడా పోటీ చేస్తానన్నట్టుగా కూడా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ని ఎలా చూస్తారు? ట్వీట్లు చేసుకోవడానికిను పోటీలు చేయడానికి చాలా తేడా ఉంటుంది. అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. సినిమా తీయడం అనుకుంటున్నాడా ఏంటి రామ్ చరణ్? ఏదో బూతులు సినిమా తీసినట్టు తీయడం అనుకుంటున్నాడా? రాజకీయాల్లో ఓట్లు వేయించుకోవడం అంటే నిజంగా పోటీ చేయమనండి. నిజంగా చెప్పులతో ఆడాళ్ళు రోడ్ల మీదకి వచ్చి తరిమి కొట్టకపోతే అప్పుడు అడగండి రామ్ గోపాల్ వర్మని. ఎందుకని అతను మాట్లాడవచ్చు. చరిష్మా అంటే ఏంటి? ట్వీట్లు పెట్టడం ద్వారాను అమ్మాయిల చుట్టూ డ్యాన్స్లు వేసుకుంటూ తిరగడం, మందు బాటిల్తో తిరగడం, అవన్నీ గొప్పగా బయటకు ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా అయ్యా చరిష్మా అంటే? అసలు రాజకీయంగా నాయకత్వంగా ఆయన ఏం చేశాడనేది తెలుసుకోవాలి కదా. ఇలాంటి బూతులు సినిమాలు తీస్తా, బూతులు మాట్లాడతా, లేదంటే ఒక నెగిటివిటీని సమాజానికి అందించే పరిస్థితిలో ఉన్న రామ్ గోపాల్ వర్మ నిజంగా పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ పోటీ చేసిన తర్వాత ఓట్లు అడిగేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా చూడాలని చెప్పని కోరుకుంటున్నాం. చాలామంది కూడా ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని మీడియాతో మాట్లాడుతూ చాలా ఆవేదన వెళ్ళగొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ని చూస్తే మాకు జాలేస్తుంది, పవన్ కళ్యాణ్ నిజంగా చాలా జాలి పడుతున్నాం పవన్ కళ్యాణ్ చూసి అన్నట్టుగా కూడా సానుభూతిని ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 21 సీట్లకే పరిమితం అయిపోయాడు, 2 సీట్లకే పరిమితం అయిపోయాడు. సీఎం అవుతానన్న వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోవడాన్ని మీరు ఎలా చూస్తారంటే ఏం చెప్తారు? సీఎం అవుతానని ఆయన ఎప్పుడు అనలేదు. నిజంగా వైసీపీ నాయకులు ఎవరైనా జాలి పెడితే అయ్యా మా మీద మీరేం జాలి పడాల్సిన అవసరం లేదు, మేము రేపు ప్రభుత్వంలోకి వెళ్ళబోతున్నాము, ఖచ్చితంగా అధికారాన్ని చేజెక్కించబోతున్నాము,
మా జన సైనికులు వీర మహిళలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి భవిష్యత్తు అయితే ఉందని చెప్పని మేము ఘంటాపదంగా చెప్పబోతున్నాం. కానీ ఏదైతే మీరు వైసీపీ తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థిని చూసి మేము జాలిపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రేపు మీ అధినాయకుడు ఓడిపోయిన పరిస్థితిలో, మీ పార్టీ కనుమరుగైపోయిన పరిస్థితిలో అసలు మీ బతుకులు ఎక్కడ, మీ ముఖాలు ఎక్కడ, మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎత్తుక్కోవాలని చెప్పి అనుకునే పరిస్థితిలో మీరుంటారు. కాబట్టి ఎందుకంటే మీ అధినాయకుడు ఎలాగో తిహార్ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా విచ్ఛిన్నం అయిపోయి పార్టీని ఏం చేయాలో, ఎవరిని అధ్యక్షులు చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో మీరు ఉంటారు. కాబట్టి మిమ్మల్ని చూసి జాలిపడే పరిస్థితి అయితే జనసేన శ్రేణులకు అందరికీ ఉంటుందని చెప్పని ఇది భవిష్యం అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఖచ్చితంగా అలాంటి సందర్భాన్ని అయితే అంటే అలాంటి జాలిపడే సందర్భాలను అయితే త్వరలోనే చూస్తారు అందరూ. 11 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, ఏమీ సాధించలేకపోయింది జనసేన పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీని చూసి చాలా నేర్చుకోవాలి మీరు అన్నట్టుగా కూడా కొంతమంది సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూస్తారు ఈ సూచనలు? 11 సంవత్సరాలు పార్టీ పెట్టి 11 సంవత్సరాలు అయింది. ఒక నాయకత్వాన్ని డెవలప్ చేసే క్రమంలో ఆయనకి ఎక్కడా కూడా వెనకాల రాజకీయ నేపథ్యం లేదు. ఒక ఓటమితో పార్టీ పెట్టారు, పీఆర్పీ ఒక ఓటమితో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నిరంతరం ఒక కొత్త నాయకత్వాన్ని డెవలప్ చేశారు. అది పనిచేసి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఆ పని చేసిన వాళ్ళకే ఆ నాయకత్వం అంటే ఏంటో తెలుస్తుంది. అంతేగాని వెనకాల ఏదో రాజకీయ అనుభవం ఉండో, లేకపోతే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చి సీఎం కొడుకు కాబట్టి ముఖ్యమంత్రి అవ్వటం, లేదంటే మామగారి పార్టీ ఏదైనా సరే అవన్నీ వెనకాల నేపథ్యాలు ఉండి పార్టీలు నడపడం కాదు. అసలు ఏ నేపథ్యం లేకుండా ఆర్థిక వనరులు కూడా అత్యంత తక్కువగా ఉన్న పరిస్థితుల్లో కూడా పార్టీ పెట్టి 10-11 సంవత్సరాలు నడపడం అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారికి చెందుద్ది. అలానే ఈ 11 సంవత్సరాల్లో అనేక మంది నాయకుల్ని మీరు గమనించవచ్చు. స్టేట్ కమిటీనే 1100 మంది ఉన్నారు. అంటే ఈ 1100 మందిని తయారు చేయడానికి ఎంత టైం పట్టిద్ది? అందులో ఉన్న వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా నిజాయితీగా కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు. ఎందుకంటే 2019లో పోటీ చేసిన తర్వాత 2024కి ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు అవ్వాలని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పని అనుకునే పరిస్థితుల్లో ఆయన సీట్లు ఇవ్వనప్పటికీ 24 నుంచి 21కి తగ్గిపోయినప్పటికీ కూడా నిజాయితీగా పనిచేస్తున్నారు. అంటే ఈ 10-11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాల్ని పునికిపుచ్చుకొని ఒక కొత్త తరం రాజకీయాన్ని డెవలప్ చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈ 11 సంవత్సరాలు తీసుకోవడం, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా అధికారంలోకి తీసుకెళ్లే క్రమం, ఈ వ్యూహం అంతా కూడా. ఎందుకంటే రేపు 2024కి రాష్ట్ర రాజకీయాలను శాసించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రకంగా శాసించే స్థాయికి వచ్చారు అంటే ఇంకేం కావాలి? ఒక రాష్ట్ర రాజకీయాన్ని శాసించే స్థాయికి వచ్చారు అంటే ఇంకా దానికన్నా సాధించాల్సింది ఏముంటుంది? అంటే ఇక్కడ కేవలం నాన్నను అడ్డు పెట్టుకొని వచ్చే పరిస్థితిలో ఉన్న మీరు మాట్లాడడం కాదు. ఇలా వెనకాల డబ్బు, ఆర్థిక బలం కానీ అంగబలం కానీ ఏమీ లేకుండా వచ్చిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితికి ఎదిగాడు అంటేనే ఆయనకి ఇనఫ్ కదా. 11 సంవత్సరాలు అంటే ఆయన చాలా చేసినట్లు లెక్క. ఓవరాల్గా ఏం చెప్తారు? రేపు జరగబోయే ఎన్నికలు ఎలా ఉండబోతాయి? ప్రజలు ఇంకా మైనారిటీ వర్గాలు కానివ్వండి, ఎస్సీ వర్గాలు కానివ్వండి, ఇంకా బలహీన వర్గాలన్నీ కూడా జగన్ వైపే ఉన్నాయి అన్నట్టుగా కూడా పోర్ట్రే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మేకతోలు గాంభీర్యం అనేది అధికార పార్టీ ప్రదర్శించక తప్పదు. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ప్రజల్లోకి వెళ్తే, ఒక ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళాలి అంటే, అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళాలంటే వాళ్ళు చెప్పే అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఆ ఎమ్మెల్యే ఉన్నారు. పైగా ఈ 80 మంది మార్చడంతో కనీసం ఆ నియోజకవర్గాల్లో కనీసం తెలియని మనుషులు ఆ నియోజకవర్గాలకు రావటం, వాళ్ళు ఏదో ఓట్లు అడగడానికి వెళ్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఎవ్వరూ విముక్తి చూపించట్లేదు. మన ఏరియాకి ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తున్నాడు, రేపు అతనే మనకి అభ్యర్థిగా ఉంటాడు అని చెప్పని ఆ రిసీవింగ్ అయితే ఎక్కడ కనిపించట్లా. ఇక్కడ ఓవరాల్గా మేము ఒకటే చెప్తున్నాము, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా 2024కి బలంగా స్థాపిస్తాము. ఏదైతే ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలనివ్వని చెప్పారు, అదే వ్యతిరేక ఓటు చీలనివ్వనే కమిట్మెంట్తోనే బీజేపీ, టీడీపీ ఉన్న పరిస్థితి, అంటే విభిన్న కోణాలు ఉన్న పరిస్థితిని కూడా తీసుకొచ్చి ఒక తాటికి మీద తీసుకొచ్చి ముగ్గురిని కలిపి పోటీ చేసే క్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలుస్తాము. ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం మభ్యపెడుతుందో, అనేక అంశాల మీద మభ్యపెడుతుందో అవన్నీ కూడా రేపు వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా, అలానే ఉపాధి అవకాశాలు కలిగే విధంగా రేపు ఎవరూ కూడా బాధపడకుండా కన్నీరు పెట్టకుండా చూసిన ప్రభుత్వాన్ని అయితే మీరు చూస్తారని చెప్పని గంటపదంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి.